రాజకీయాలు చదరంగం లాంటివే. ఒక్కో ఎత్తు వెనుక ఇంకో ఎత్తు దాగుంటుంది. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ రాజకీయ కసరత్తులో ఎవరు చివరి ఎత్తు వేస్తారో ఇప్పుడే చెప్పలేం. మమతా బెనర్జీ మళ్లీ మైనారిటీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే మాస్టర్ స్ట్రోక్ కొడతారా, లేక ఈ ప్రయత్నమే ఆమెకు బూమరాంగ్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవాలన్న తపన ఒకవైపు, అధికారాన్ని చేజెక్కించుకోవాలన్న పోరు మరోవైపు. ఇంతకీ ఈ పోరులో గెలిపెవరిది? బెంగాల్ రాజకీయ చరిత్రలో మరో కొత్త అధ్యాయం ఎలా రాయబడుతుంది? ముస్లిం ఓటు బ్యాంకు దూరం అవుతోందన్న భయమే మమతా కొత్త వ్యూహానికి కారణమా? మైనారిటీ ఫ్రంట్ ఏర్పాటు నిజంగానే టీఎంసీకి వరంగా మారుతుందా? సమీపిస్తున్న బెంగాల్ ఎన్నికల సమయం. బెంగాల్ ఎన్నికల వేళ మమత కొత్త ఎత్తుగడ. ముస్లిం వర్గం ఓట్ల కోసం మాస్టర్ ప్లాన్. త్వరలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల సంఘం తన బాధ్యతల్ని ప్రారంభించగా ప్రధాన రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఒకవైపు, అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆరాటం మరోవైపు ఉండడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ తీవ్రంగా మారుతోంది. ఎవరు గెలుస్తారనే కంటే ఎవరు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం కేవలం అభివృద్ధి అంశాలే కాకుండా సామాజిక సమీకరణాలే కీలకమనే విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకే ఒక ముఖ్యమైన ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా ఆమె ఆలోచనలు సాగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముస్లిం ఓటర్ల మద్దతు ఎప్పటినుంచో తృణమూల్ కాంగ్రెస్ కు బలంగా ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఆ మద్దతు కొంతమేర దూరమవుతున్న సంకేతాలు కనిపించడంతో మమత అప్రమత్తమయ్యారని చెప్పొచ్చు. 2011 నుంచి ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి మైనారిటీ వర్గాల మద్దతు కీలకంగా నిలిచింది. అయితే ఇటీవల కొన్ని సంఘటనలు ఆ బంధంలో చీలికలు తెచ్చాయి. ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన ఒక వివాదాస్పద ఘటన అనంతరం ఆ ప్రాంత ఎమ్మెల్యేపై పార్టీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ నాయకుడు పార్టీ నుంచి బయటకొచ్చి కొత్త రాజకీయ దారిని ఎంచుకోవడంతో ముస్లిం సమాజంలో గందరగోళం నెలకొంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ పిలుపులు రావడం కూడా మమతకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. అగ్ని పరీక్ష ముందు జాగ్రత్త అన్నట్లు ఎన్నికలకు ముందు ఈ సమస్యను పరిష్కరించకపోతే నష్టం తప్పదని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ముస్లిం నేతృత్వంలోని వివిధ రాజకీయ శక్తులను ఒకచోట చేర్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ఓ ప్రత్యేక మైనారిటీ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం ద్వారా విడిపోయిన ఓటు బ్యాంకును మళ్లీ సమీకరించాలనే వ్యూహం ఇది. రాజకీయాల్లో సంఖ్యాబలం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఒకే తాటిపై నిలిచినప్పుడు ఓటు శక్తి ఎంతో ప్రభావం చూపుతుందో గత ఎన్నికల ఫలితాలే ఉదాహరణ. అంతేగాక పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింల వాటా గణనీయంగా ఉంది. కొన్ని జిల్లాల్లో వారు ఎన్నికల ఫలితాలను పూర్తిగా మరిచే స్థాయిలో ప్రభావాన్ని చూపగలుగుతున్నారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్ వంటి ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు ఎటు మొగ్గితే అటు అధికార పీఠం ఊగే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చిన విజయాలు ఇందుకు నిదర్శనం. అప్పట్లో పెరిగిన ఓట్ల శాతం పార్టీకి అఖండ విజయాన్ని అందించింది. ఆ విజయాల వెనుక ముస్లిం ఓటర్ల మద్దతు కీలకంగా నిలిచింది అనే విషయం రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మమతా బెనర్జీకి చాలా కష్టకాలం దాపురించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఆమె లెక్కలు తారుమారవుతున్నాయి. ఆమె వ్యూహాలు పటాపంచలవుతున్నాయి. 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పశ్చిమ బెంగాల్ ఆమె చేయి జారే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ బీజేపీ పుంజుకుంది. ప్రజలు కూడా బీజేపీ వైపు సానుభూతి పరంగా ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు మమతా బెనర్జీ వద్ద ఒక ఆయుధం ఉంది. అది ముస్లిం ఓటు బ్యాంక్. ముస్లింలు గుండుగుత్తగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే క్రమంలో మమతకు ఓట్లేస్తారు. ఇది ఒక ఓటు బ్యాంకుగా మమతా బెనర్జీ చూస్తుంది. అందుకే అవసరమైతే బెంగాలీలో సంస్కృతికి ప్రతీకగా పూజించే దుర్గా పూజ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయించేందుకు, వాళ్ల ఊరేగింపు రూట్లను మార్చేందుకు ప్రయత్నించారు. అలాంటి మమతా బెనర్జీకి తాను సృష్టించుకున్న ముస్లిం ఓటు బ్యాంక్ అనే భస్మాసురుడు తన నెత్తి మీదే చేయి పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ ముస్లింల ఓట్ల కారణంగా మమతా బెనర్జీ తన 15 ఏళ్ల పరిపాలనను కొనసాగించిందో, తన తృణమూల్ కాంగ్రెస్ యొక్క మనుగడకు పునాదులు వేసిందో అదే ముస్లిం ఓటు బ్యాంకు తనకు వ్యతిరేకమయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది.
నిజానికి పశ్చిమ బెంగాల్ 294 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వీటిలో 100 సీట్లలో ముస్లిం ఓట్లు చాలా కీలకం. 70 సీట్లలో అయితే కేవలం ముస్లింలు మాత్రమే గెలవగలిగే పరిస్థితి ఉంది. ముస్లింలు గుండుగుత్తగా ఒకే పార్టీకి ఓటేస్తారు. మిగిలిన 30 సీట్లలో ముస్లింల ఓట్లు చాలా కీలకమైనవి. వాళ్ళు గెలుపోవడంలో నిర్ధారించగలిగే స్థితిలో ఉన్నారు. కాబట్టి మమతా బెనర్జీ ముస్లింల ఓటు బ్యాంక్ అనే భస్మాసురుణ్ణి తయారు చేసింది. ఇప్పుడు ఆ భస్మాసురుడే తన వికారాల రూపాలన్నీ ప్రదర్శించి మమతా బెనర్జీని తినే చేపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ తయారు చేసిన ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ఈసారి ఓ కొత్త కూటమి వచ్చింది. ముస్లింలకు ఈ 15 ఏళ్లుగా చాలా చెబుతూ వచ్చింది మమత, కానీ చేసింది మాత్రం ఏమీ లేదు. ముస్లింలకు ఈ విషయంలో చాలా కోపం ఉంది. ఇటీవల డిసెంబర్ 6న బాబ్రీ మసీదు పునర్నిర్మించేందుకు ప్రయత్నం చేసి దానిని మమత అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే అడ్డుకోకుంటే హిందువులకు కోపం వస్తుంది. ఆ ఉన్న 300 సీట్లలో 200 సీట్లు హిందువుల చేతిలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్లకు కోపం రాకూడదు. కానీ అదే సమయంలో ఈ 100 సీట్లపై ఆధిపత్యం ఉన్న ముస్లింలకు కోపం రాకూడదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుంది మమతా బెనర్జీ పరిస్థితి. దీంతో ఇప్పుడు ఆమె బాబ్రీ కట్టడాన్ని మళ్లీ పునర్నిర్మిస్తానన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే అయిన హుమాయూన్ కబీర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, కానీ డిస్మిస్ చేయలేదు. అయితే మరోవైపు కబీర్ ఇక తాను తృణమూల్ కాంగ్రెస్ లో ఉండబోనని, తనకు ముస్లిం ఓట్లే ప్రధానమని, వాళ్ల ప్రయోజనాలే ముఖ్యమని, వాళ్ల కోసమే పోరాడుతానని చెప్పి సొంత పార్టీని పెట్టారు. అదే జనతా ఉన్నయన్ దళ్. అయితే అతను ముషీరాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లలో గెలుపోటములు నిర్ధారించే స్థితిలో ఉన్నారు. ఆయనకక్కడ బాగా పట్టుంది. ఆయన వల్లే పార్టీ ఇన్నాళ్లు అక్కడ బాగా పనిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంతేకాదు ఈ కబీర్ యొక్క జనతా ఉన్నయన్ పార్టీ మజ్లిస్ తో చేతులు కలుపుతోంది. ఈ ముస్లింలకు 3 జిల్లాల్లో బాగా ప్రభావం ఉంది. అలాగే దక్షిణంలో ఉన్న ఇండియన్ సెక్యులర్ ఫోరం ISF అనే పార్టీతో కూడా చేతులు కలపబోతోంది. ఈ పార్టీ నాయకుడు అబ్బాస్ సిద్దికి. ఈయన ఫుర్ఫురా షరీఫ్ మత గురువు. ఈయన నాయకత్వం ఉన్న ISI ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దక్షిణ బెంగాల్లో 400 సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో AAMIM పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ పార్టీలు ఒకటైతే ఉత్తరాన ముస్లిం ఓట్లను చీల్చేందుకు మజిలీలు, మధ్యలో ముస్లిం ఓట్లను చీల్చేందుకు కబీర్, దక్షిణాన ఓట్లు చీల్చేందుకు అబ్బాస్ సిద్దికి ఉన్నారు. వీళ్లు కలిస్తే మమతాజీ యొక్క ముస్లిం ఓట్ల వజ్రాయుధం తుప్పుపట్టే అవకాశం ఉంది. ఈ పార్టీలు కలిస్తే మమతక్క ఓడిపోయే అవకాశం చాలా మెండుగా ఉన్నాయి. దీంతో మమతక్క లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి. దీంతో అప్పట్లో హిందూ ఆలయాల పునర్నిర్మాణం అంటూ ప్రచారం చేసింది. హిందువులను తన వైపుకు తిప్పుకునే యత్నం చేసింది. కానీ మమత పప్పులేమీ ఉడకలేదు. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో సుమారు 100 నియోజకవర్గాలపై ముస్లిం ఓటర్లు ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపగలరు. ఈ నేపథ్యంలో వారిని నిర్లక్ష్యం చేయడం ఏ పార్టీకైనా ప్రమాదకరం. అందుకే మమతా బెనర్జీ దూరమైన వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో ఏర్పడిన అపార్థాలను తొలగించి మళ్లీ నమ్మకం కల్పించాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నారు. మమత లక్ష్యం ఒక్కటే, ముస్లిం ఓటు బ్యాంకును నిలబెట్టుకుని మళ్లీ అధికారాన్ని కాపాడుకోవడం. అది సాధ్యమైతే ఆమెకు వరుసగా 4వ సారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభిస్తుంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఉత్కంఠ భరిత దశలో ఉన్నాయి. ఎవరి వ్యూహం ఎంత పనిచేస్తుందో, ఎవరి లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో చెప్పడం కష్టం. మమతా బెనర్జీ వేసిన మైనారిటీ ఫ్రంట్ వ్యూహం ఆమెకు వరంగా మారుతుందా, లేక ప్రత్యర్థులకు అవకాశాన్ని కల్పిస్తుందా అన్నది ప్రజల తీర్పుతోనే తేలనుంది. చివరికి ప్రజాస్వామ్యంలో గెలిచేది వ్యూహం కాదు, ప్రజల మనస్సే. ప్రజల తీర్పే దేవుడి తీర్పు అన్నట్టుగా బెంగాల్ గడ్డపై అధికార పీఠం ఎవరికి దక్కుతుందో ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజే స్పష్టమవుతుంది. కాలం కలిసొస్తే కష్టం కూడా సుఖమవుతుంది అంటారు. మరికొద్ది రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయ భవితవ్యం ఏ దిశగా మలుపు తిరుగుతుందో తేలిపోనుంది.